హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గార్డెన్లో కొన్ని అంటే కాకరకాయలు, వంకాయలు అలా అయితే కాసాయనమాట. హార్వెస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు కొంచెం ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. రండి చూసేద్దాం ఏమేమి హార్వెస్ట్. ఇక్కడ ఒకటి ఉందన్నమాట, రెండు. ఇంకా ఇక్కడ ఇంకా అది చిన్న పిందెగా ఉంది, వదిలేసేద్దాం. నెక్స్ట్ ఈ చెట్టుకు చూద్దాం. ఇది చిన్న చెట్టు అయినా కూడా కాయ అయితే కాసింది. గుత్తి వంకాయకైతే ఫ్రెష్గా ఉంటాయి, చిన్న చెట్లే కదా. ఇంకా ఇవన్నీ చిన్నవి అయితే ఉన్నాయన్నమాట మొక్కలు. ఇంకా మొక్కలు తీసి అక్కడక్కడ నాటాము. వంకాయలు కూడా ఫస్ట్ చెట్టు వేస్తున్నాం కదా, ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు అనమాట. వంకాయలు కూడా వేసాను అనమాట. ఇంకా చిక్కుడు చెట్టు వద్దంటే మొలుస్తుంది, ఎన్ని తీసి పడేసినప్పటికీ వస్తుంది. చెట్టు అయితే లాగేసుకున్నాము, అవసరం అయితే లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఆల్రెడీ చాలా మొక్కలు అయితే ఉన్నాయి, దీంతో అవసరం అయితే లేదు కాబట్టి చెట్టు అయితే తీసేద్దాం. ప్రజెంట్ ఇది వద్దు మనకు. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి బీరకాయ మొక్కలు అనమాట. ఈ బీరకాయలు చూడండి, బాగా పూత అయితే బాగా పెట్టింది కదా, కానీ దీన్ని పాలినేషన్ చేయాలేమో. పాలినేషన్ గురించి అయితే నాకు తెలియదు, ఐడియా అయితే లేదు. ఫీమేల్ మేల్ ఫ్లవర్తో ఉంటాయి కదా, వాటితో పాలినేషన్ అయితే చేయాలి. నాకైతే ఐడియా లేదు కాబట్టి నేనైతే వదిలేస్తున్నాను. ఫ్లవర్స్ అని బాగా పూత అయితే వస్తుంది, కానీ మొత్తం రాలిపోతుంది. మీకు ఎవరికన్నా ఇలా పూత రాలిపోకుండా బాగా కాపు రావాలంటే ఏం చేయాలో అయితే కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే దీని గురించి అస్సలు ఐడియా లేదు. ముందు ఉండేది బీర చెట్టు, చాలా బాగా వెజిటబుల్స్ అయితే వచ్చేవి, కానీ దీనికైతే రావడం లేదు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. దీని గురించి అయితే నాకు అస్సలు ఐడియా లేదు. ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయి, పూత అయితే వస్తుంది, కానీ ఇంతవరకు ఒక పిందె కూడా రాలేదు ఈ మొక్కకైతే. బాగా వస్తున్న మొక్కలు అయితే ఏంటంటే ఈ తీగల కాకరకాయ చెట్టుకు అనమాట. చాలా బాగా అయితే వస్తున్నాయి కాకరకాయలు. ఈ కాకరకాయలను అయితే తెంపుకున్నాము. కాకర చెట్టుకు అయితే ఒక్కొక్క తీగకి ఎన్ని కాయలు వస్తున్నాయో. ఇంకా నాకు టైం లేనప్పుడు అయితే కాకరకాయ మాగిపోయి ఇట్లా అయితే అయిపోతుంది అనమాట. కాకర చెట్టుకు అయితే బాగానే పర్లేదు, బాగానే వస్తున్నాయి. ఇంకా చుక్క కూర కూడా తెంపుకున్నాము. ఇంకా చుక్కాకు అయితే బాగా వస్తుందన్నమాట. ఆకుకూర కూడా తెంపుకున్నాము, పచ్చళ్ళకి కానీ లేకపోతే పప్పులేకైతే ఉంటుంది. ఆకుకూర తెంపుకున్నాం. మనం వాటర్ ఎంత ఎక్కువ వేసే కొద్దీ ఈ చుక్కకూర అయితే అంత బాగా వస్తుంది అనమాట. గోంగూర అయితే ఎండిపోయింది, కానీ చుక్కకూర చాలా బాగా వస్తుంది. అయితే ఫ్రెష్గా ఉంది ఆకుకూర అయితే. మనకు బాగా అంటే ఏమన్నా కెమికల్స్ వేస్తారనే ప్రాబ్లం ఏం లేకోకుండా మనకు కావాల్సినంత వెజిటేబుల్స్ మనం ఇంట్లోనే పండించుకొని తింటాము హాయిగా. రేపటికి పప్పులేకైతే నేను పెంచుకున్నాను, ఇంకా అయితే ఉన్నాయి. ఇంకా వద్దు. చూడండి, ఇదంతా కాకరకాయ పూత, చాలా మటుకు పిందెలే ఉన్నాయన్నమాట. కాకరకాయలు అయితే బాగా వస్తున్నాయి. నేను మొన్ననే తాలింపు చేసినాను, కానీ మళ్ళీ అయితే కాకరకాయలు వస్తూనే ఉన్నాయి. చాలా బాగుంది కాకరకాయ. యాక్చువల్గా ఈ కాకరకాయలు అయితే నేను వేసింది కాదు, ముందు ఒకటి వేసింటే ఇట్లా పడదే వచ్చిందనమాట. 1 by 1 బాగుంది. ఇక్కడ అయితే కాకరకాయలు మొత్తము. ఇక్కడ చూడండి నేను టైం లేకుండా తీయకుంటే ఈ కాకరకాయ అయితే మాగిపోయింది. ఇట్లా మాగిపోయి మళ్ళీ ఇవే వేసుకుంటే చెట్లు అనేది వస్తుంది అనమాట. ఇట్లా వచ్చిన మొక్కలే అన్నీ. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే పిల్లలకి ఏమన్నా చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటే వాళ్ళకైతే పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంకా కొన్ని ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఇంకా జాతి చెట్టు, మల్లె చెట్టు వేసాం కదా, అవి కానీ బాగా వచ్చినాయి అనుకోండి ఫ్లవర్స్, వాటి మధ్యలో ఇవి కట్టుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అటు సైడ్ కానీ 3 ఉన్నాయి, అవి కానీ కోసుకుందాం రండి. చూడండి, ఈ 3 ఫ్లవర్స్ కూడా కోసుకుందాము. ఈ 3 ఫ్లవర్స్ కూడా అంటే ఈ కుచ్చు కూడా కనకాంబరాలు, జాజిపూలు, మల్లెపూలు ఏమన్నా ఉంటే మనకు బాగా యూజ్. ఈ మొక్కను చూడండి, దగ్గరికి రా, క్లోజ్కి రావచ్చు. ఈ మొక్కను చూసారా,
ఇదైతే పుదీనా అనమాట. మార్కెట్లో మొన్న సండే చేసుకున్నాం కదా, ఆ సండే మటన్ బిర్యానీ చేస్తుంటే మిగిలిన పుదీనాని తెచ్చి ఇక్కడ నాటన్ అనమాట. బాగా మొలకలు అయితే వచ్చేసాయి, చాలా బాగా అయితే గ్రోత్ వస్తుంది. ఇంకా గోరింటాకు చెట్టు కూడా బాగానే వస్తుంది. కరివేపాకు చెట్టుని ఎవరో ఇంచినారు కానీ బాగానే వచ్చేస్తుంది. ఇవండి ఈరోజు హార్వెస్ట్ చేస్తుంది. రండి ఒక ప్లేట్లోకి వేసి నీట్గా చూపిస్తానండి. ఈరోజు హార్వెస్ట్ చేసినవన్నీ ఒక ప్లేట్లో నీట్గా అరేంజ్ చేసుకుందాం. ఏమేమి హార్వెస్ట్ చేసాము, ముందుగా కనకాంబరాలు వేసుకుందాం, ఫ్లవర్స్, నెక్స్ట్ చుక్కకూర చూడండి బాగా ఒక కట్టమైన వచ్చిందనమాట. బాగా పప్పు చేసుకోవచ్చు, లేకుంటే చుక్క పుల్లగూర అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది అనమాట. నెక్స్ట్ బాగా ఫ్రెష్గా ఉన్నాయి. అయితే వంకాయలు అయితే చాలా ఇష్టము. వాళ్ళైతే వంకాయలు వేసుకుంటే మన చేత్తో మనం పండించుకున్న గుత్తి వంకాయ కూర అట్లా తిన్నామంటే మనకు చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నాకైతే వంకాయ అయితే చాలా బాగా నచ్చిందనమాట, గుత్తి వంకాయ. తర్వాత ఇప్పుడు రిమైనింగ్, ఇప్పుడు చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చాయో. ఆల్రెడీ నిన్ననే కాకరకాయ తాలింపు చేశాను. మళ్ళీ ఇన్ని కాకరకాయలు అయితే మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము. యాక్చువల్గా ఇది పెద్ద కాకరకాయలు కాదు, చిన్ని కాకరకాయలు అంటారు కదా, బుడ్డ కాకరకాయలు. ఆ బుడ్డ కాకరకాయలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడే మాగిపోతాయి. ఇందాక చూసారు కదా, ఒకటి పడేసింది. మనం కొంచెం పెద్ద వరకు పెడదాం అనుకునే లోపు ఇవైతే మాగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ తెంపేయాలి. చూడండి ఎంత చిన్న కాకరకాయ మాగిపోతుందో. వీటిని బుడ్డ కాకరకాయలు అంటారు. వీటిలోనే తెంపేసి మనమైతే తాలింపు చేసుకోవాలి. ఓకేనా. ఈరోజైతే మేమైతే ఇవి హార్వెస్ట్ చేస్తాను నా చిన్న గార్డెన్లో హార్వెస్ట్ చేసినాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.